అనడుతోటే మొదగల యాదికి వచ్చేది డైనమిక్ డైరెక్షన్ అని. గా సారుకు గిసొంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు పూరి సార్ అనుడితోటే నాకైతే యాదికి వచ్చేది ఒకటెనుకొకటి హిట్ల మీద ఇట్లు కొట్టిండు సారు. అసలు గసొంటి సారుకు గిసొంటి రోజు వస్తుందని నేనైతే కలలో కూడా అనుకోలేదు. అసలు ఏమైందో మరి చూద్దాం పార్రి. ఒక టైంలో తెలుగులో భారీ విజయాలు అందుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ దశాబ్ద కాలంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. టెంపర్ తర్వాత ఆయనకు దక్కిన ఏకైక హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. కానీ అది కూడా ఫ్లూక్ హిట్ అనిపించేలాగా తర్వాత తీసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ఆయనతో పనిచేయడానికి మిడ్ రేంజ్ తెలుగు హీరోలు కూడా వెనుకంజ వేస్తున్న సిచ్యువేషన్. ప్రస్తుత పరిస్థితుల్లో పూరి జగన్నాథ్ వేరే భాషా హీరోల వైపు చూస్తున్నారు. కొందరు బాలీవుడ్ హీరోలను ట్రై చేసి ఫైనల్ అయిన పూరి ఇటీవలే విజయ్ సేతుపతితో సినిమాను ఓకే చేయించుకున్నారు. వీరి కలయికలో సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతోంది. పూరితో కలిసి విజయ్ సేతుపతి దిగిన ఫోటో బయటికి రావడంతో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని తేలిపోయింది. పూరి విజయ్ సేతుపతి సినిమా అప్డేట్స్ బయటికి వచ్చినప్పటి నుంచి తమిళ సినీ అభిమానులు సోషల్ మీడియాలో గొడవ చేస్తున్నారు. గతేడాది మహారాజాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సేతుపతి. దాని తర్వాత హీరోగా ఓకే చేసిన కొత్త చిత్రం పూరిదే. ఇంత మంచి విజయం దక్కాక పోయి డిజాస్టర్లతో ఉన్న పూరితో సినిమా ఏంటి అని వాళ్ళు సేతుపతిని ప్రశ్నిస్తున్నారు. కొందరు తమిళ మీడియా వాళ్ళు కూడా పూరితో సేతుపతి జట్టు కట్టడం పైన ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టి తమిళ అభిమానులను రెచ్చగొడుతున్నారు. పూరిని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. ఒక అభిమాని అయితే పూరి మీద దారుణంగా కామెంట్ చేయగా శాంతాను భాగ్యరాజ్ అనే నటుడు అతన్ని మందలిస్తూ రిప్లై ఇచ్చారు. పూరి లాంటి పెద్ద దర్శకుడు గురించి అలా మాట్లాడొద్దని అతడికి హితవు పలికాడు. దీంతో ఆ వ్యక్తి పోస్టు డిలీట్ చేశాడు. కానీ ఇలా చాలా మంది పూరి మీద నెగిటివిటీ చూపిస్తూ సేతుపతిని నిలదీస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ పూరి తన సినిమాతో బదులిస్తారేమో వెయిట్ చేసి చూడాలి.